తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏమనగా ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఆమోదం అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. నిన్న క్యాబినెట్ కూడా దాన్ని ఆమోదం తెలపడం ద్వారా ఈరోజు పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి ఎస్సీ కుల బాంధవులైనటువంటి నాయకులు అందరూ కూడా మాదిగ నాయకులు సోదరులు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే 30 ఏళ్లుగా ఈ పోరాట యోధులు చేసినటువంటి మాన్యం శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా సోదరులు మాదిగ బిడ్డలైనటువంటి సోదరిమణుల తరఫున అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ పోరాటానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 30 ఏళ్ళ నుంచి మందకృష్ణ మాదిగన్న గారు ఈ ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ సామాజిక సేవ యోధునిగా పేరు గాంచినటువంటి మందకృష్ణన్న గారు ఈరోజు వర్గీకరణ కోసం ఢిల్లీ దద్దరిల్లేలా ఆయన ఎన్నో మీటింగులు అలాగే పాదయాత్రలు చేయడం మొదలుపెట్టాడు. ఈ వర్గీకరణ కోసం 1997 జూలై నాటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ డిమాండ్ అనుకూలంగా తీర్మానం తీసుకొచ్చారు. 1997 జూన్ 6వ తేదీన ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్ కులాల కోటాను వర్గీకరించింది. ఈ జీవో ప్రకారం ఎస్సీలకు ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించారు. ఈ గ్రూపులో రెల్లి సహా 12 కులాలు, బి గ్రూపులో మాదిగా సంబంధిత 18 కులాలు, సి గ్రూపులో మాల కులస్తులతో పాటు మరో 24 డి గ్రూపులో ఆది ఆంధ్ర కులాలను చేర్చారు. అప్పుడు దీని ప్రకారం హైకోర్టు తీర్పు వర్గీకరణకు వచ్చింది. తర్వాత ఈ వర్గీకరణ ద్వారా 2002లో అప్పట్లో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు సారు ఎస్సీలకు న్యాయమైన కోట అడిగినారు కాబట్టి వర్గీకరణ చేస్తే ధర్మం అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఆనాడు వర్గీకరణ చేసిన తర్వాత 22,000 మందికి మాదిగ ఉపకులాల వారికి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి సోదరులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. దాన్ని జీర్ణించుకోలేక మాల సోదరులైనటువంటి 1997 సెప్టెంబర్ 16న హైకోర్టులో ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ఈ జీవోని నిలుపుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు అన్ని రంగాలలో కానీ అన్నిటిలో రాజకీయంలో అయితేనేమి, విద్యారంగంలో అయితేనేమి, పరిశ్రమల రంగంలో అయితేనేమి అన్ని రంగాల్లో కూడా మేము వెనుకబడి మా పిల్లలు మాము కానీ అన్ని రంగాల్లో వెనుక ఉండబట్టి నాకు చాలా రకాలుగా నష్టపోయాం. కావున ఈ వర్గీకరణాన్ని దృష్టిలో ఉంచుకొని దేశం మొత్తం మీద కూడా ఇది చాలా అన్యాయం అని చెప్పి మందకృష్ణన్న గారు ఈ పోరాటాన్ని అలాగే సాగించాడు. ఈ సాగించిన తర్వాత ఈయన మీద సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము గౌరవనీయులు ప్రధాని మోదీ గారు మందకృష్ణ మాదిగన్న గారు చేసే పోరాటాన్ని గుర్తించి ఈ పోరాటం నువ్వు చేసేది న్యాయమైన అంశమే, దీన్ని ఎట్లనా కానీ మీకు రావాల్సిన కోట మేము జీవో పాస్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. జింకానా మైదానంలో గత ఏడాది జింకానా మైదానంలో ఒక కులానికి సంబంధించిన 5 లక్షల మందిని ఆయన ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి గారు అబ్బరపడ్డారు. ఏంటంటే ఇంతమంది వచ్చారు ఈ మీటింగ్కి, మీరు అడిగే దాంట్లో న్యాయమైన అంశం ఉంది కాబట్టి ఇది ఎట్లనా కానీ మీకు నేను చేసే తీరుతానని చెప్పి ప్రధానమంత్రి గారు ఆ రోజుల్లో మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రకారంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాన్యం శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు సార్ కూడా మందకృష్ణ చేసే పోరాటము చాలా
నీతివంతమైన పోరాటము. ఎట్లన్నా కానీ నీకు ఈ వర్గీకరణ కోసము బిల్ పాస్ చేస్తాం, మాతో వంతు కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మాతో ఉమ్మడి పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన 10 నెలల తర్వాత ఇచ్చిన మాట కోసం ఉపకులాలుగా ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఆమోదం నిన్న గత ఏడాది వచ్చిన తర్వాత ఆమోదం నిన్న తెలిపినాడు. కాబట్టి మా అందరూ కూడా మాదిగ సోదరులందరూ కూడా పార్టీకి అలాగే అన్ని కులాల వారికి సోదరులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లనే మందకృష్ణ మాదిగన్న గారికి అవార్డు వచ్చింది. ఎందుకంటే ఈ అవార్డు భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారము. ఇది ఎవరికి ఇస్తారంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. భారతదేశంలో పౌర పురస్కారాల్లో 4వ స్థానం అయినటువంటి ఈ ప్రధానమైన బహుమతిని ఒక హరిజనుడు అయినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి దక్కడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కళలలో కానీ, విద్యలో కానీ, పరిశ్రమల్లో కానీ, సాహిత్యంలో కానీ, శాస్త్రంలో కానీ, క్రీడల్లో కానీ, సామాజిక సేవల్లో కానీ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డులు వస్తాయి. కనుక సామాజిక సేవలో అనేటువంటి చిన్న విషయం కాదు. కనుక మందకృష్ణ మాదిగన్న గారికి ఈ అవార్డు దక్కింది. మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే భారతరత్న మా నాయకుడు, మనందరి నాయకుడు, గౌరవ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు దక్కింది. అలాగే సామాజిక సేవల్లో మందకృష్ణ అన్న గారికి దక్కింది. మేమందరూ కూడా ఈ అవార్డు దక్కినందుకు సంతోషిస్తూ పార్టీ తరఫున మందకృష్ణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ముఖ్యంగా 2001 జనగణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తొలి షెడ్యూల్ కులాల్లో 49.2%, మాదిగ కులాలకు 41.6% మాలలు ఉన్నారు. కావున 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది. వీరిలో మాదిగులు 67,02,609 కాగా మాలలు 55,70,244. మాదిగల జనాభా మాలల కంటే 11.33,365 మంది ఎక్కువ. 1994లో ఎస్సీ వర్గీకరణ లక్షణంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఏర్పాటైంది. అక్కడి నుంచి 1990లోనే ఉవ్వెత్తన ఎగుసపడిన ఉద్యమం ఎంఆర్పిఎస్ ప్రాచుర్యం పొందింది. మాదిగ దండోరగా ఇది ప్రజల్లో నానింది. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాల మహానాడులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. షెడ్యూల్ కులాలను అసమానత కులం పరంగా కాకుండా ప్రాంతాల వారిగా చూడాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. 1997లో ఏబిసిడీలుగా వర్గీకరణ చేసింది. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమం ఉప్పెనలు సాగడంతో షెడ్యూల్ కులాల మధ్య నెలకొల్పున్న సామాజిక అసమానతలను అధ్యయనం చేసింది. 1996 సెప్టెంబర్ 10న రామచంద్రరాజు కమిషన్ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1997లో రామచంద్రరాజు కమిషన్ తన నివేదికను సమర్పించింది. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ డిమాండ్ను అనుకూలంగా తీర్మానం చేశారు. 1997 జూన్ 6వ తేదీ ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్ కులాల కోటను వర్గీకరించింది. ఈ జీవో ప్రకారం ఎస్సీలను ఏబిసిడీలుగా గ్రూపులుగా వర్గీకరించారు. ఏ గ్రూపులో రెల్లి సహా 12 కులాలు, బి గ్రూపులో మాదిగ సంబంధిత 18 కులాలు, సి గ్రూపులో మాల కులస్తులతో పాటు మరో 24 కులాలు డి గ్రూపులుగా ఆది ఆంధ్ర కులాలను చేర్చారు. అప్పుడు హైకోర్టు తీర్పును వర్గీకరణకు బ్రేక్ చేసినారు. నాటి ప్రభుత్వం జీవోను వ్యతిరేకిస్తూ మాల మహానాడు హైకోర్టు కేసు వేయడంతో 1997 సెప్టెంబర్ 18న హైకోర్టు నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఈ జీవో ప్రభుత్వం పరిధికి మించినదని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జీవో అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు గత ఏడాది జూలైలో సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 న్యాయమూర్తులతో ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేసింది.
ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో అమలు చేయన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీల స్థితిగతులను అధ్యయనానికి 2024 నవంబర్ 15న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను కూటమి ప్రభుత్వం నియమించింది. కమిషన్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో పర్యటించి ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి సిద్ధం చేసిన నివేదికను 2025 మార్చి 10న ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయనందుకు అందించారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్వయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతిపాదకన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించింది. 2026 జనగణన తర్వాత వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేస్తామని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. రెల్లితో సహా 12 ఉపకులాలను మొదటి గ్రూపుగా, మాదిగలతో పాటు 18 ఉపకులాలను రెండో గ్రూపుగా, మాలలతో పాటు 29 ఉపకులాలు మూడో గ్రూపుగా వర్గీకరించింది. జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్లను ఉపకులాల వారీగా వర్తింప చేయాలని సిఫారసు చేశారు. రోస్టర్ సిస్టంలోనే 200 పాయింట్ల విధానం తీసుకున్న దీని ప్రకారం మొదటి 100 పోస్టుల్లో రెడ్లి ఉపకులాలకు 1, మాదిగ ఉపకులాలకు 6, మాల ఉపకులాలకు 8 చొప్పున పోస్టులు వస్తాయి. రెండవది 100 పోస్టుల్లో రెడ్లి ఉపకులాలకు 1, మాదిగ ఉపకులాలకు 7, మాల ఉపకులాలకు 7 చొప్పున పోస్టులు వస్తాయి. దీనివల్ల రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుందని, ఏ గ్రూపులో ఏ కులంకి అన్యాయం జరగదని. గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన వర్గము రెల్లి కాబట్టి ఈ ఉపకులాలను కలిపి మొత్తం మీద కూడా 59 ఉపకులాలుగా 3 భాగాలుగా విభజించి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం వలన మాదిగ సోదరులు, అలాగే రెల్లి సోదరులు, మాల సోదరులు అందరూ కూడా ప్రభుత్వం వారికి, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందకృష్ణ మాదిగన్న గారికి మా తరపున, పార్టీ తరపున అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై మందకృష్ణ.